బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలపై దృష్టి సారించిన మంత్రులు అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. వర్షాల పరిస్థితిపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల కలెక్టర్లతో ఆమె ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతాలు, ఇతర లోతట్టు ప్రాంతాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్లను, రహదారులపై కూలిన చెట్లను వెంటనే తొలగించాలని మంత్రి ఆదేశించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ సహాయక చర్యలపై మంత్రులు కూడా అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే సమాచారం ఏంటి? లావణ్య, ఏపీలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లా కలెక్టర్ కూడా, హోమ్ మినిస్టర్ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. గ్రామ వార్డు సచివాలయం స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు కూడా సిద్ధం ఉండాలని కూడా సూచించారు. ఏపీలో మరో 5 రోజుల్లో కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కూడా తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాల ఆరెంజ్, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఉత్తర దక్షిణ కోస్తాల మోస్తారు నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో, తెలుగు జిల్లాలో కొన్ని వర్షాలు కూడా భారీగా కూడా కురుస్తున్నాయి. అయితే వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు కూడా సూచించింది. కొన్ని జిల్లాలు అయితే భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అంటే కాకినాడ, ఈస్ట్ గోదావరిలో కూడా భారీ దంచు కొడుతున్నట్టు కూడా చెప్పవచ్చు. వర్షాలు అయితే అన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయ్యాయి. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో కూడా భారీ వర్షాలు గత 3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అక్కడ ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు. ఇప్పటికే హోమ్ మినిస్టర్ కూడా అధికారులతో కూడా మీటింగ్ సమీక్షలు కూడా చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా కూడా కలెక్టర్లు కూడా ఆదేశించారు. కలెక్టర్లు కూడా అన్ని జిల్లాల్లో కూడా యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కూడా అన్ని వాళ్ళు కూడా మాట్లాడే టోల్ నెంబర్ కూడా ఏర్పాట్లు చేశారు. ప్రతి క్షణం 24/7 కూడా వాళ్ళతో ఎప్పటికప్పుడు విషయాలు కూడా తెలుసుకుంటూ ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా సురక్షితంగా, వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతాలు కూడా తరలించాలి. గ్రామాల్లో ఉండే లోతట్టు ప్రాంతాలు కానీ, చెరువులు కానీ, ఏదన్నా ప్రాజెక్టులు కానీ, చెరువులు ఏదన్నా తెగిపోయినా వాళ్ళందరూ కూడా లోతట్టు ప్రాంత గ్రామస్తులను కూడా వాళ్ళు మంచి స్థాయి కూడా గ్రామం చేర్చాలని కూడా చెప్తున్నారు. ఇప్పటికే హోమ్ మినిస్టర్ అయితే కలెక్టర్లతో కూడా సమీక్ష కూడా మాట్లాడుతున్నారు. టోల్ నెంబర్ తో మాట్లాడుతున్నారు. సెట్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడి ఎటువంటి సంఘటన కూడా జరగనీయకుండా కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఏపీలో కొన్ని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, విజయవాడ, కాకినాడ పక్క భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కూడా తగినట్టు ఏర్పాట్లు కూడా తీసుకున్నారు. లావణ్య, రైట్, థ్యాంక్ యూ మధు.